నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీ బిఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ మిత్రుడు జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. చూస్తే విషయం ఏంటో అర్థమవుతుంది. 2024 రకరకాలు పిలుస్తారు. 2024 ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన నెంబర్ అనుకోవాలా. మేము ఎప్పుడో చెప్పాం, జనవరి స్టార్టింగ్లోని డిసెంబరు ఎండింగ్లోని చెప్పాం. 2024 చాలా ప్రమాదకరమైనది, భవిష్యత్తుని ఎంచుతాది, భవిష్యత్తుల్ని కెలుకుతాది. ఎవరెవరు కొంతమందికి విజయాన్ని చేకూరుస్తుంది, కొంతమందికి అపజయాన్ని కుదురుస్తుంది అని చెప్పాం. ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అయితే దానికంటే ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే 123 సంవత్సరాల చరిత్ర తిరగరాసింది ఈ 2024. ఏంటయ్యా అంటే అత్యంత ప్రమాదకరమైన, అత్యంత ఎక్కువైన ఎండని ఈ సంవత్సరం ఉన్నది అని చెప్పి భారత వాతావరణ శాఖ నిర్ధారణ చేసింది. ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా అక్టోబర్, నవంబర్ టైంలో 27, 30, 32 ఆ టైపులో అసలు ఉష్ణోగ్రత లెవెల్లో పెరగలేదు, కనిపించలేదు. ఇంతవరకు ఇది చరిత్రలోని రికార్డు. ఒక పక్క హిమాలయాలు కరిగిపోతున్నాయి, ఒక పక్క నీరు శాతం పెరిగిపోతుంది. ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భారతదేశంలో అల్పపీడనాలు ఇన్ని ఏర్పడడానికి కారణం. నీరు వచ్చిందంటే ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు పరిశోధన చేశారు. ఈ సంవత్సరం ఉన్నంత ఎండ ఎప్పుడూ లేదు. మీరు ఎండలో కావాలని నుంచోవచ్చు. నుంచుంటే మీరు ఏ టైంలో నుంచున్నా సురుమని మండుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది. ఏదో ఒక వేడి గిన్నె చేత్తో పట్టుకుంటే ఎలా కాలుతుందో అదే టైపులో మీ శరీరం కాలుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది ఎండలో నుంచుంటే. మీరు కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు, గమనించవచ్చు రేపు ఎండ వచ్చినప్పుడు. ఏమంటారు? అయితే ఈ వచ్చిన వర్షం అంతా ఈ వాటర్ ఎండకి, ఈ ఎండకి ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల నీరంతా ఆవిరైపోతుంది. ఆవిరవగానే మంచి చల్లగాలులు రాగానే తగలగానే మేఘాలకి వర్షం కురిసేస్తుంది. దీంతో ఒక సైకిల్ అంటారు చూసారా, సైకిల్ ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటుందని ఆ టైపులో తయారైంది. పైకి వెళ్ళడం నీళ్లు, మళ్ళా కిందకి రావడం, పైకి వెళ్ళడం, కిందకి రావడం. ఏంటి ఎన్ని వర్షాలు పడ్డం. నిన్న మొన్న మన చెన్నైలో 14 గంటల్లో ఒక సంవత్సరానికి సరిపడగా వర్షాన్ని కురిసింది. కార్లు బీభత్సమైపోయినాయి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా జరిగింది. ఏంటి, ఎందుకు జరిగింది, ఏంటి అనే ఎంక్వైరీ చేస్తే సైంటిస్టులు రీసెర్చ్ చేసి చిట్ట చివరికి తేలించింది ఏంటంటే ఈ సంవత్సరం వచ్చినంత ఉష్ణోగ్రతలు ఎప్పుడూ లేవు. 1900 మొదట్లో కూడా ఎప్పుడు లేవు. అక్కడ గల్ఫ్ ఎడారి భూముల్లో కూడా ఇంత ఉష్ణోగ్రతలు లేవు. గల్ఫ్ ఎడారి భూముల్లో కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మంచు దుప్పటేసింది. మంచు మన అమెరికా అటు కాసి వచ్చినట్టుగా మంచు ఒక లేయర్ ఫామ్ అయిపోయింది. అంత ఉష్ణోగ్రతలు తగ్గినాయి అటు. కానీ ఇటు భారతదేశం మీద ఎప్పుడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు వచ్చినాయి, రికార్డ్ అయినాయి. అప్పుడు 1900కి ముందు
అంటే 1873-78 ఆ టైంలో క్షమించాలి, అప్పుడు రికార్డ్ అయిందంట. అంటే 123 సంవత్సరాల క్రితం అప్పుడు రికార్డ్ అయిన, అప్పుడంటే ఈ ఆధునిక సౌకర్యాలు లేక జనాలు పిట్టల్లాగా రాలిపోయేవారట. ఇప్పుడంటే ఏసీలు, కరెంట్లు, ఫ్యాన్లు, మంచి మంచి సౌకర్యమైన ఇళ్ళు, బంగ్లాలు అవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో అన్ని సౌకర్యాలు లేవు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎవరో ధనికులకు మాత్రమే పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద చలవరాతి బిల్డింగులు, ఏసీలు అవన్నీ ఉండేవి, ఫ్యాన్లు వగైరా వగైరా ఉండేవి. సామాన్యుడికి ఏమీ లేక ఆ ఎండాకాలంలో కానీ ఆ సంవత్సరంలో భయంకరమైన కొన్ని వేల మంది చనిపోయారు భారతదేశం మొత్తం. మళ్ళీ ఈ సంవత్సరం మీరు గమనించితే జననష్టం తగ్గింది కానీ ఉష్ణోగ్రతలు మాత్రం, జననష్టం తగ్గిందంటే కౌంటింగ్ లేదు, తగ్గించేసే రెస్పాన్సిబిలిటీ లేదు, పట్టించుకుంటా ఎవరు. ఎంతమంది చనిపోయారు పిన్న వయసులోనే, చాలా తక్కువ వయసులో, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చాలా మంది చనిపోతున్నారు. 60 సంవత్సరాల వాళ్ళు, 100 సంవత్సరాల వాళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళు చాలా మంది పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. రోజుకి మీరు చూస్తే ఒక 10 మంది, 5గురు, శ్మశానంలో చూస్తే రోజుకి 10 మంది తక్కువ కాకుండా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా ప్రమాదకరమైన సంవత్సరం. ఈ సంవత్సరం మన జగన్మోహన్ రెడ్డి తలరాత మార్చేసి చంద్రబాబు నాయుడు తలరాత మార్చేసింది. అలాగే మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేశారు. అలాగే చూసుకొని వెళ్తుంటే అలా చాలా ఉంటాయి. కొన్ని ఏరియాల్లో భయంకరమైన వానలు పడి ఆ వానలకి అన్నమో రామచంద్ర అనుకుంటూ అన్నం లేకంట రైతులు, వ్యాపారాలు లేక, రైతులు కూరగాయలు లేక, కూరగాయలు చూడండి ఎంత రేటు పెరిగినాయో, ఉల్లిపాయలు చూడండి ఎంత రేటు ఉన్నాయో, టమాటా చూడండి. కాబట్టి ఈ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా మీ జీవితంలో రికార్డ్ చేసుకోండి. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే శ్రీకాకుళం నుండి శబరిమలకి నవంబర్ 25వ తారీఖున 41 మంది అయ్యప్ప భక్తులు ఒక ప్రైవేటు బస్సులో ప్రయాణం చేసి స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా కంచి దగ్గర ఆ బస్సు అనుకోకుండా దగ్నమైపోయింది. కానీ కొసమెరిపి ఏంటంటే ఆ స్వామియే శరణం అయ్యప్ప అనే శరణఘోష ప్రియుడు వీళ్ళందరినీ కూడా ఒక్కళ్ళని కూడా కాలకంట బతికించేశాడు. ఎవరు కూడా చనిపోల. అప్పటికప్పుడు కంచి నుండి ఒక ప్రైవేటు బస్సును తీసుకొచ్చి ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ ఆ బస్సు వేసి వాళ్ళని తిరిగి శ్రీకాకుళం సేఫ్ సైడ్గా పంపించారు. దేవేంద్ర గంగాధర్ ఫెర్నాండెస్ అని ఆయన మళ్ళా బీజేపీలో మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా ఈరోజు సాయంత్రం అనగా డిసెంబర్ 5వ తారీఖు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు మన భారత ప్రధాని చేతుల మీదుగా. అక్కడికి ఆల్మోస్ట్ అందరు నాయకులు, భారత ప్రధాని అద్వానీ, మన హోమ్ మినిస్టరు రేవందర్ సింగ్, అందరూ, మన నిర్మలా సీతారామన్, ఆఖరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇలాగా అన్ని రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు వచ్చి పాల్గొని ఆ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. కానీ కొసమెరుపు ఏంటంటే ఈయన పుట్టింది నాగ్పూర్లోనే పుట్టారు, నాగ్పూర్లోనే చదువుకున్నారు. ఇప్పుడు నాగ్పూర్ ఎమ్మెల్యేగానే గెలిచి ఇది 2వసారి ఆయన ప్రధానమంత్రి చేతుల మీదుగా ముఖ్యమంత్రి అయ్యారు. అతి పిన్న వయసు 44 సంవత్సరాల వయసులోనే ఆయన ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం అయ్యారు. అంతేకాకుండా ఆయన ఇలా అలగాయవాడు కాదు, చేతకానివాడు కాదు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్,
మంచి చదువు చదువుకున్నాడు, మంచి తెలివిగా వ్యవహరించేవాడు. ఈసారి మరి మహారాష్ట్ర ప్రజలు ఒక్క తలరాతల్ని ఈయన నేతృత్వంలో, ముఖ్యమంత్రిగా నేతృత్వంలో మరి ఎలా చేస్తారో తెలియదు. గతంలో ఆయన అపోజిషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అక్కడ కష్టాలు నష్టాలు తెలుసు. కాబట్టి మహారాష్ట్రకి ఫెర్నాండెస్ దేవేందర్ గారు చాలా అంటే చాలా ఈయన నేతృత్వంలో, ఈయన సీనియారిటీలో మహారాష్ట్ర ఒక వెలుగుతుంది అని భావిస్తున్నారు. మిత్రులారా, మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. మా కష్టానికి మీరు మీ సహకారం చేయండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.